హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మ ట్విన్ ఏంజల్స్. పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాక జూ పార్క్ తీసుకెళ్ళమని ఒకే గోల చేశారండి. తీసుకెళ్ళాము. అక్కడ లోపల ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న యానిమల్స్, పీకాక్స్ అండ్ టర్టిల్స్ అవన్నీ చూసి కొన్ని ప్లేసెస్ చూసిన తర్వాత మనకు సఫారీ ఏరియా అని ఉంటుంది. సఫారీ ఏరియాలోకి ఓన్లీ బస్సెస్సే ఉంటాయండి. చూసారు కదా మెయిన్ గేట్ ఎలా ఉన్నాయో పెద్దగా. ఈ సఫారీ లోపలికి వెళ్ళడానికి నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ ఉంటాయి. ఏసీ బస్ వచ్చేసి పర్ హెడ్ పిల్లలైనా పెద్దలైనా 150 రూపీస్ అండి. నాన్ ఏసీ బస్ వచ్చి 100 రూపీస్. ఎవరికైనా ఒకే ఛార్జ్ ఉంటుంది. లోపలికి ఇలా సెన్సార్తో గేట్స్ ఓపెన్ అవుతాయండి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది. సేమ్ మనకు ఫారెస్ట్ ఫీలింగ్ ఉందండి. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగుందో. సేమ్ మనకు రోడ్స్ కానీ గ్రీనరీ మనకు లోపలికి వెళ్తూ ఉంటే ఒక ఎక్సైట్మెంట్ చాలా ఉంటుందండి. చాలా బాగుంది. తప్పకుండా అందరు మీరు కూడా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అండి. చూడండి మనం ముందుకు వెళ్తుంటే ఏమొస్తుందో చూడండి. ఓపెన్ లయన్ చూసారా? ఓపెన్ లయన్ అండి. చూసారా కనిపిస్తుందండి? ఓపెన్ లయన్ ఓపెన్గానే తిరుగుతుంది. ఎందుకంటే దానికి ఫారెస్ట్ ఫీలింగ్ రావడానికి ఓపెన్గానే తిరుగుతుందండి లయన్. చూడండి ఎంత పెద్దగా ఉందో. లోపల కూడా ఒకటి మళ్ళీ ఫీమేల్ లయన్ ఉందండి. చూసారా? మనకి సేఫ్టీ కోసం ఈ బస్సెస్కి గ్రిల్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారండి వాళ్ళు. ఇన్ కేస్ అదేమైనా అటాక్ చేసినా. చూసారా? రాయల్ బెంగాల్ టైగర్ అండి ఇది. వైట్ టైగర్, బెంగాల్ టైగర్, ఓపెన్ టైగర్ అండి. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఓపెన్ టైగర్ ఒకటి, బోన్లో ఒకటి ఉంటుందండి. తప్పకుండా విజిట్ అవ్వండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను కింద లింక్